నమస్తే. ఈ సంవత్సరం మామిడికాయల దిగుబడి ఏ విధంగా ఉంది సార్? రేటు బాగానే ఉంది సార్. రేటు బాగానే ఉంది. ఉంది కస్టమర్లు 70-80 అత్తరాలనే 1400 1500 పచ్చికాయలు ఉంది. 1400 1500 టన్నా అది అంటే 20 కిలోల 20 కేజీలు 1400 1200 సరుకును బట్టి. అయితే ఇక గత సంవత్సరం లాగా దిగుబడి లేదు. గత సంవత్సరం బాగుండే, ఈ సంవత్సరం కాయలు కాపు తక్కువ ఉంది. ఇప్పుడు ఇది ఏ కాయలు ఇవి? బంగినపల్లి. బంగానపల్లి. బంగినపల్లి కాయలు. ఎన్ని కిలోలది బాక్స్ వస్తుంది ఇది? 20 కేజీలు అంటే 20 కూడా 18 19 వస్తాయి. 19 ఆసాం చెప్తాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని కుళ్ళిపోతాయి? దీంట్లో ఇది మన గోడలకు ఒక 10 అయినా ఖరాబ్ అవుతాయి. 10 బాక్సులు 10 ఖరాబ్ అవుతాయి ఇవి అంతే. అంటే ఇప్పుడు ఇది పండినాక ఇప్పుడు పండడానికి ఎన్ని రోజులు పడతాయి? ఇది 4-5 రోజులు పడతాయి. 4-5 రోజులు గడ్డీల మధ్య దీన్ని ఏమంటారు, గడ్డి, అది గడ్డీల మధ్య మగ్గ పెట్టి అమ్ముతారు. అయితే ఏ రేట్ అమ్ముతారు మీరు? మేము 100 రూపాయలు 90 80 అంటే గిరాకీ వదలకుండా కనీసం 70 లోపల నుండి 100 లోపల దాకా పోతుంది. ఇంకా కొద్దిగా ముదిరింది, కొద్దిగా పుట్టు మచ్చలు వచ్చినాయి అంతే. అంతే అవి బాగాలేని ఉంటే 50 కూడా అమ్మాలి. అవి మచ్చలు ఇట్లా గడ్డ కాయకడి ఇట్లా ఉంటే తక్కువ రేట్ అమ్మాలి. తక్కువ రేట్ అమ్మాలి. 50-60 అమ్మాలి. ఏది పుట్టు మచ్చలు గిట్లా ఇది ఉంటే మచ్చలు అంటే ఏమైతుంది? పచ్చలు అంటే బాగానే ఉంటుందా లేకపోతే షోకి ఖరాబ్ అవుతుంది? గడ్డలే పెట్టి మనం 3-4 రోజులు తీస్తాం. మీ పేరు సార్? నా పేరు లింగన్న. ఈ లింగన్న, ఎన్టీఆర్ నగర్, మల్లాపూర్. ఓకే రైట్, నమస్తే.